ఇప్పుడు చైనాలో తీసుకున్నట్లయితే గావకావ్ అనే ఎగ్జామ్ ఉంటుందండి, జిఏఓ కేఓ. ఇది చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. మొన్న 1,30,00,000 మంది వరకు కూడా రాశారు. మందంతంటే జేఈ అడ్వాన్స్డ్ 15 లక్షలు, నీట్ వచ్చి 25 లక్షలు, మొత్తం కలిపితే 40 లక్షలే. సియూటీ మొత్తం కలిపినా కూడా అంత ఉండదు. చైనాలో చాలా ఎక్కువ మంది రాస్తారు. అందులో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ ఏవైతే సిల్వా కానీ, పీకింగ్ కానీ ఏవైతే ఉంటాయి, జీచాంగ్ కానీ, ఎస్జేటీయూ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఫుడాన్ కానీ, ఇలాంటి టాప్ మోస్ట్ ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే చైనాలో ఉంటాయో ఆ కాలేజీలో అడ్మిషన్ వెళ్ళాలంటే కాంపిటీషన్ మనకంటే కూడా ఆల్మోస్ట్ 3-4 రెట్లు ఉంటుందనే విషయాన్ని నేను చెప్పగలదు. నెంబరే చెప్తుంది మనకి, మనుషులు చెప్పట్లేదు, నెంబర్స్ చెప్తాయి ఇక్కడ. వాళ్ళు ఎగ్జామ్ పెట్టేటప్పుడు చాలా క్లియర్గా చైనీస్ అవ్వడం వల్ల వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే చైనీస్ లాంగ్వేజ్ మ్యాండేటరీ, మ్యాథ్స్ మ్యాండేటరీ, అంటే ఫస్ట్ గ్రూప్లో మ్యాథ్స్ మ్యాండేటరీ, అట్లాగే ఇంగ్లీష్ కానీ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ కానీ ఒకటి తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన జేఈ లాంటి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేషన్ ఏర్పడే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పెట్టి ఎగ్జామ్ మీరు చూసుకున్నట్లయితే చైనీస్ లోకల్గా ఉన్నటువంటి లాంగ్వేజ్ని మ్యాండేటరీ చేస్తూ, మ్యాథమెటిక్స్ని మ్యాండేటరీ చేస్తూ, అలాగే ఇంగ్లీష్ కానీ ఫారెన్ లాంగ్వేజ్ కానీ కంపల్సరీగా ఈ 3 సబ్జెక్టులో రాయవలసినటువంటి అవసరం ఉంది పార్ట్ ఏలో. అంటే అలాగే పార్ట్ బిలో మనం వచ్చినట్లయితే సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ఒకటి ఫిజిక్స్ కానీ హిస్టరీ కానీ రెండింటిలో ఒకటి కంపల్సరీగా రాయాలి. అంటే ఎవరైతే ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటారో ఫిజిక్స్ ఉంటే ఫిజిక్స్ రాస్తారు, హిస్టరీ ఉంటే హిస్టరీ రాస్తారు. తప్ప చూసా మ్యాథ్స్ మ్యాండేటరీ అండి. ఈవెన్ హ్యుమానిటీస్కి వెళ్ళాలన్నా, బయాలజీకి వెళ్ళాలన్నా, బయాలజికల్ సైన్స్కి వెళ్ళాలన్నా, బయోటెక్నాలజీకి వెళ్ళాలన్నా 100కి 100% బయాలజీ మ్యాథ్స్ అనేది మ్యాండేటరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. సో ఫిజిక్స్ అంటే హిస్టరీలో ఒక సబ్జెక్ట్ రాస్తే సరిపోతుందండి. అట్లాగే రెండో పేపర్లో చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ అండ్ పాలిటిక్స్, ఈ 4 సబ్జెక్టులు వాళ్ళు పెట్టి అందులో 2 మ్యాండేటరీగా తీసుకోవచ్చు అని చెప్పి పికప్ చేసుకోమని చెప్పారు. సో ఓవరాల్గా మెయిన్ సబ్జెక్ట్స్లో చైనీస్ లాంగ్వేజ్ పెట్టారు, మ్యాథమెటిక్స్ పెట్టారు, ఇంగ్లీష్ కానీ ఫారెన్ లాంగ్వేజ్ పెట్టడం జరిగింది. 3 కూడా రాయాలి. అలాగే పార్ట్ 2లో వచ్చేటప్పటికి ఫిజిక్స్ అండ్ హిస్టరీలో ఒక సబ్జెక్ట్ రాయాలి. అలాగే పార్ట్ 2లో ఇంకొక పేపర్ వచ్చేటప్పటికి 4 పేపర్లు ఇవ్వడం జరుగుతుంది, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, జాగ్రఫీ అండ్ పాలిటిక్స్. టోటల్గా 750 స్కోర్ కండి. అంటే ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది అంటే మొత్తం కంట్రీ మొత్తానికి సింగిల్ ఎగ్జామ్ అండి. ఇలాంటి ఇంకా ఈ ప్రైవేట్ కాలేజీలు, ఆ కాలేజీ, ఈ కాలేజీ ఇలాంటివి ఏమి ఉండవండి అసలు. మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ సిస్టమ్స్ అనేది మొత్తం ఉండదు అక్కడ, మొత్తం ఎత్తిపాడేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కావాల్సినటువంటి చూసి మ్యాథ్స్ని మ్యాండేటరీ చేయడం వల్ల ప్రతిదానికి కూడా మ్యాథ్స్, రీసెర్చ్, లేకపోతే ప్రోగ్రామింగ్, లేకపోతే ఇదంతా కూడా డేటా అనాలిసిస్ చేయడం కానివ్వండి, ఐక్యూ పెరగడం కానీ, లాజికల్ థింకింగ్ కానీ, అనలిటికల్ థింకింగ్ కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ స్కిల్ సెట్ కూడా కొంత లాజికల్ థింకింగ్ ఉండాలి, 12th వరకు మ్యాండేటరీగా ఉండాలని చెప్పి పెడుతూ వాళ్ళు పెట్టినటువంటి మోడల్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా సక్సెస్ఫుల్ మోడల్ ఏదైతే కంపేర్ చేస్తారని మీరు అనొద్దు. కానీ చైనాలో ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీ ఈరోజు ప్రపంచంలో ముందుకు వెళ్ళి అంటే వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా బలం ఉంది అని చెప్పాలి. అఫ్కోర్స్ మీరు జేఈ కూడా వెళ్తున్నారు కదా మీరు అనొచ్చు, జేఈలో బలం లేదని చెప్పట్లేదు. కానీ మిగతా స్కిల్స్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. జేఈలో కొంతమంది మాత్రమే టాపర్స్ కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి మాత్రమే మనం ఏదో కంపెనీలు, అమెరికాలో సీఈఓలు ఉన్నారో చెప్పుకుంటాం తప్ప ఓవరాల్ పర్సెంటేజ్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా సక్సెస్ అనేది లేదండి.